రేపటి నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం. నేటితో ముగియనున్న ప్రపంచ తెలుగు మహాసభలు, ముగింపు వేడుకలకు హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. నేడు విశాఖకు మంత్రి నారా లోకేష్, కలెక్టరేట్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో భేటీ. ప్రజాపాలన ప్రజాపీడనగా మారింది, కాంగ్రెస్ పై హరీష్ రావు తీవ్ర విమర్శలు. నేడు ఢిల్లీలో ప్రధాని మోడీ పర్యటన, పలు కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు. రేపు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవం, వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ. ఈ నెల 8న విశాఖలో పర్యటించనున్న ప్రధాని మోడీ, ప్రధాని రోడ్ షో, బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు. నేడు వరంగల్ జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న భట్టి. విజయవాడ సమీపంలో విహెచ్పి హైందవ శంఖారావం, జాతీయ స్థాయి ఉద్యమానికి విహెచ్పి శ్రీకారం. గుంటూరు జిల్లా విజ్ఞాన్ వర్సిటీలో సంక్రాంతి సంబరాలు, అభ్యుదయ రైతులకు పురస్కారాలు ప్రదానం చేసిన మంత్రి. సింహాచల క్షేత్రంలో వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు, ఈ నెల 10న వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. తిరుమల ఇవాళ స్థానికులకు శ్రీవారి దర్శనం టోకెన్లు, ప్రతి నెల తొలి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం. ఏపీలో గేమ్ చేంజర్ టికెట్ల రేట్ల పెంపుదల, బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లు పెంచుతూ సర్కార్ జీవో జారీ. ఆల్వాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు, బొద్దింకలు, ఎలుకల మధ్య కేక్ల తయారీ, బేకరీకి నోటీసులు. ప్రయోగరాజ్లో త్రివేణి సంగమానికి ఏర్పాట్లు ముమ్మరం, తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ప్రత్యేక రైళ్లు నడిపేందుకు చర్యలు. కేజ్రీవాల్ కు పోటీగా పర్వేష్ వర్మ, 29 మంది అభ్యర్థులతో బీజేపీ ఫస్ట్ లిస్ట్. బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కయ్యారు, ఆ రెండు పార్టీలపై కేజ్రీవాల్ ఫైర్. చైనాలో వణికిస్తున్న కొత్త వైరస్, ముందస్తు చర్యలతో భారత్ అప్రమత్తం. జపాన్లో 116 ఏళ్ల టొమికో ఇటూకా మృతి, ప్రపంచంలో అత్యధిక కాలం జీవించిన టొమికో ఇటూకా. తుది శ్వాస వరకు పాకిస్తాన్లోనే ఉంటా, దేశం విడిచి వెళ్లేది లేదన్న ఇమ్రాన్ ఖాన్.